ప్రియమైన మాదనపేట గ్రామ ప్రజలారా, ఈరోజు నర్సంపేట మున్సిపాలిటీలో మాదనపేట గ్రామాన్ని విలీనం చేసేటువంటి ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మరి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మరి యొక్క విలీన ప్రక్రియ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అందులో మన యొక్క మాదనపేట గ్రామంతో పాటు మరో 7 గ్రామాలు కూడా నర్సంపేట మున్సిపాలిటీలో కలిపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. మరి గత 2 నెలల క్రితం మన యొక్క గ్రామాన్ని విలీనం చేయొద్దనేటువంటి ప్రక్రియను వ్యతిరేకిస్తూ మరి మనం ఆందోళన చేయడం జరిగింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో మన స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారికి కూడా మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు అన్ని పార్టీల నాయకులకు, అన్ని పార్టీల కార్యకర్తలకు, మన గ్రామ ప్రజలకు ఆయన మనకు హామీ ఇవ్వడం జరిగింది. అది ఏమిటి అనుకున్నప్పుడు, మీరు వ్యతిరేకించినప్పుడు నేను ఈ మాదనపేట గ్రామాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నర్సంపేట విలీన ప్రక్రియలో నేను భాగం చేయను, మీ యొక్క అభిప్రాయం మేరకే ఈ యొక్క గ్రామాన్ని కలుపుతామని ఆ రోజు మనకు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు శాసనసభలో ఈ ప్రస్తావన జరిగినప్పుడు మరి మాధవరెడ్డి గారు ఒక్క క్షణం కూడా మరి దీని గురించి ఆలోచించినటువంటి పరిస్థితి, అసలే ఏమాత్రం కూడా స్పందించలేదు. మరి ఈరోజు ఈ యొక్క ప్రజలకు ఏం సమాధానం చెప్తాడో ఆయన ఆలోచించుకోవాలి. మరి ప్రజలారా, ఇప్పటికీ ఇంకా ఆమోదం పొందలేదు. కావున మరి మన యొక్క గ్రామ అస్తిత్వాన్ని, మన గ్రామ పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం మరి మనం స్పందించకపోతే మన పర్యావరణం, మన గ్రామం మరి ఆ నామరూపాలు లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఉపాధి హామీ పథకం మరి కూలీలకు ఎంతో ఉపయోగపడేటువంటి పథకం. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారు మరి ఇలా నష్టపోయే ప్రమాదం ఉన్నది. అదే రకంగా రేపు ఏ ఒక్క చిన్న నిర్మాణం చేసుకోవాలనుకున్నా కూడా మరి లక్షలాది రూపాయలు, వేలాది రూపాయలు కట్టే పరిస్థితుల్లో మన ప్రజలు లేవు. కూలీనాలు చేసుకున్నటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి మరి యొక్క ఈ నష్టాలను మనం భావించి మరి మళ్ళీ అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రజలంతా కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. ఈ ప్రజలంతా ముందుకు రాకపోతే మరి ఒక మన గ్రామం తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కావున ప్రజలంతా ఏకదాటిపైకి రావాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తూ మొట్టమొదటగా మాదనపేట గ్రామంలో రాష్ట్రవర్గ కార్యక్రమాన్ని ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆరంభం మాత్రమే. మరి ఈ యొక్క విలీన ప్రక్రియ ఆగేంత వరకు ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం.